జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం రెండో ఆశ్వాసం పూర్తి చేసుకొని ఈరోజు మూడో ఆశ్వాసం చెప్పుకున్నాము. ఇప్పటి వరకు ఏంటి? 13వ రోజు యుద్ధం తర్వాత అర్జునుడు సైంధవుని చంపి తీరుతాను సూర్యాస్తమయంలోపు, లేదంటే నేను అగ్గిలో దూకుతానని ప్రమాణం చేశాడు. ఇది 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 తెలుసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు ఏం చేశాడు? పక్కడ్బందీ వ్యూహాన్ని నేను పన్నుతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అర్జునుడు సైంధవుడి దరిదాపుల్లో కూడా రాలేడు అని చెప్పేసి మనకి ఇటువైపు ద్రోణాచార్యుడు చెప్పాడు. మరోవైపు పాండవ శిబిరంలో అందరూ కూడా కలవరపడుతున్నారు, ఏం జరుగుతుందో ఏంటి అని. కానీ రాత్రి అర్జునుడితోటి కృష్ణుడు అద్భుతమైనటువంటి పూజ చేయించాడు. అది సాక్షాత్తు శివుడే స్వీకరించాడు. అండ్ శివుడు అర్జునుడికి పాశుపత్రాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యం పూర్తిగా చెప్పాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో మనము ఆ తర్వాత ఏం జరిగింది, అసలు 14వ రోజు యుద్ధంలో ఇటు అర్జునుడు ఏం చేశాడు, అటు ద్రోణాచార్యుడు ఏం చేశాడు, ఇటు పాండవ కౌరవ సైన్యాలు ఏ ఏ వ్యూహాలతో వచ్చాయి, ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇదంతా చెప్తున్నాడు కదా. ఆ ధృతరాష్ట్రుడు ఒక్కసారి ఉలిక్కి పడతాడు. అయ్యో బాబోయ్, ఆ అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు ఇంత చేశాడా అని చెప్పేసి. అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం, ఆ రాత్రంతా కృష్ణుడు చేయడం, ఇదంతా పూసగుచ్చినట్టు సంజయుడు చెప్పడంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు. అసలే కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాడు, మరోవైపు కోపంతో ఉన్నాడు. కృష్ణార్జునుడు కలిస్తే అసలు ఏం జరిగింది సంజయ, చెప్పు చెప్పు, ఆ తర్వాత ఏం జరిగింది, నిజంగా ద్రోణాచార్యులు అర్జునుడిని ఆపగలిగారా, ఏం జరిగిందో చెప్పు అంటాడు. దానికి సంజయుడు ఇలా చెప్తాడు. ఎందుకు అలా తొందరపడుతున్నావు, ఎలాగో చెప్పడానికి వచ్చాను కదా, చెప్తాను విను అనుకుంటూ సంజయుడు ఇలా చెప్తున్నాడు. నేను ఇది ఒకసారి చదువుతాను, వినండి. అది చదివిన తర్వాత ఎందుకు చదువుతానన్నానో మీకే అర్థమవుతుంది. తెల్లవారగానే వంది మాదిగలు మధుర గీతాలు పాడారు, పాఠకులు వేదాలు చదివారు. ఆ సందడి విని ధర్మరాజు మేలుకున్నాడు, తన కాలకృత్యాలు తీర్చుకున్నాడు, స్నాన మందిరానికి వెళ్ళాడు. మంత్రాలతో పరిశుద్ధమైన నీళ్లు, పరిచారికలు బంగారు కలశాలతో పట్టుకువచ్చినటువంటి స్నానం చేశాడు. చక్కగా ఉతికపెట్టిన వస్త్రాలు కట్టుకున్నాడు, గుమ్మనేటువంటి గంధాలు పూసుకున్నాడు, గుమగుమలాడుతున్న పూలమాలలు వేసుకున్నాడు, దేవతార్చన చేసుకున్నాడు, హోమం చేశాడు, లోగిళ్ళు దాటి వాకిలికి వచ్చాడు. అక్కడ ఆవులు, బంగారం, వస్త్రాలు, మణిభూషణాలు బ్రాహ్మణులకి దానం ఇచ్చాడు. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఏనుగులు మొగసాల దాటి ఆస్థాన మండపానికి వచ్చాడు. ఉదయ పర్వతం మీద ఉన్నటువంటి సూర్యుడిలాగా సింహాసనం ఎక్కి కొలువు తీరాడు ధర్మరాజు. సో నేను ఇది చెప్పాను కదా. ఇక్కడ ఎందుకు చెప్పానంటే, మనకు దాదాపు ఇంట్లో ఎవరైనా చనిపోతే 10 రోజులు అంటారు, నెల అంటారు, కొందరైతే సంవత్సరం వరకు కూడా గుడికి వెళ్ళడం కానీ, పూజ చేయడం కానీ అవి ఏమి చేయొద్దు, అసలు ఇంట్లో దీపమే పెట్టొద్దు, పూజ చేయకూడదు అనేటువంటి చెప్తుంటారు కదా. కానీ మహాభారతంలో అలా లేదు. చూడండి, ఇప్పుడు ధర్మరాజు అభిమన్యుడు చనిపోయినాక కానీ, ఇంతకుముందు వాళ్ళు చనిపోయినాక కానీ ఎక్కడ